హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే ఇంకొక క్లీనింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకెలాగో మనకైతే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా. ఇలాంటప్పుడు మనమైతే ఇల్లు మొత్తం కూడా ఒక్కసారి క్లీన్ చేసుకున్నామంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నెల మొత్తం కూడా మనకి టెన్షన్ ఉండదన్నమాట. ఇంకా క్లీన్ చేయలేదు, ఇంటిని ఇంకా క్లీన్ చేయలేదు అని చెప్పేసి. పైగా ఏంటంటే నాకు ప్లస్ ఇంకా పీరియడ్ టైం కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నీ కలిసి వచ్చాయని చెప్పి ఇంకా ఈరోజు అయితే క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫస్ట్ ఒక్కొక్క రూమ్ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ ఫ్యాన్లకు అయితే దుమ్ము అనేది చాలా డస్ట్గా ఉంది. మాకు దుమ్ము కనిపించదు, కానీ దుమ్ము అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఫ్యాన్ వేసుకొని కింద పడుకుంటే ఫ్యాన్కి దుమ్ము ఉందనుకోండి, డస్ట్ అలర్జీ ఉన్న నాలాంటి వాళ్ళకైతే తుమ్ములు, కళ్ళు మంటలు అలా వచ్చేస్తాయి అనమాట. అందుకని నేను ఖచ్చితంగా ఫ్యాన్లు కానీ అసలు ఇంట్లో దుమ్ము అనేది లేకుండా చేసుకోవాలన్నమాట. అంత అలర్జీ అనమాట. క్లీన్ చేసినా కూడా సరే నాకు తుమ్ములు అలా వస్తాయి. అందుకనేసి నేను ఇలా మాస్క్ లాగా వేసుకోవడం, క్లీన్ చేయడం, లేదు అంటే ఆల్మోస్ట్ ఎక్కువ క్లీనింగ్ అంటే ఇలాంటి డస్టింగ్ అంతా కూడా మా హస్బెండ్ చేతే చేపిస్తాను. ఇంకా ఎక్స్ట్రా చేసే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఇంకా మన పనులు మనం చేసుకోవాలి కదా. ఇంకెలాగూ వీలు కుదరదు నాకు చేయడానికి. ఇంకా ఆ రోజు మొత్తం ఇంకా 2 రోజులు తుమ్ముతూనే ఉంటాను. అంత కష్టం ఎందుకులే అని చెప్పి ఇంకా ఇలాంటి ఎక్కువ దుమ్ము ఉన్నది అంటే ఫ్యాన్లు, తర్వాత సన్సైడ్ బండ మీద అంత దుమ్ము ఉంటుంది కదా, ఇలాంటివన్నీ కూడా చేపిస్తానమాట మా వారి చేత. ఫ్యాన్లకైతే 1 మంత్ క్లీన్ చేయకపోయినా సరే, అంటే ఎవ్రీ మంత్, అంటే ఇప్పుడు నేను ఫ్యాన్లు క్లీన్ చేసి 2 మంత్స్ అయింది. అంత డస్ట్ వచ్చేసింది అనమాట. నైట్ పడుకున్నా సరే తుమ్ములు అలా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా అందుకని ఎన్ని వర్క్స్ ఉన్నా సరే ఈరోజు మొత్తం కూడా బంద్ చేసేసి ఈరోజు మొత్తం కూడా క్లీనింగ్ పని అయితే పెట్టేసుకున్నాము. ఇంకా మొత్తం చుట్టూ అంతా కూడా బూజులు అయితే దులిపేసి ఇంకా అంతా క్లీన్ చేసిన తర్వాత బెడ్షీట్స్ ఖచ్చితంగా చేంజ్ చేయాలి. లేదంటే అదంతా కూడా అదొక అలర్జీ అనమాట మరలా. ఇంకా అందుకని వాటిని కూడా తీసేసి వేరే కొత్తవి అయితే వేసేసుకున్నాను. మనము ఇలాగా అప్పుడప్పుడు కనుక చేసుకోకపోతే హెల్త్ ప్రాబ్లం కూడా వస్తాయి. మన ఇల్లు బాగుందా, నీట్గా ఉందా అన్నది పక్కన పెట్టేస్తే హెల్త్ కూడా మనకి ఇబ్బంది అవుతుందన్నమాట. మనకి బయట ఓపెన్ ప్లేస్ ఉండి పల్లెటూరులో అనుకోండి, మనం ఎక్కువ టైం బయట స్పెండ్ చేస్తాం కాబట్టి అంతగా అనిపించదు. కానీ ఇక్కడ ఏంటంటే టౌన్లో బయట ఎప్పుడు బయట వెళ్ళేది, కూర్చునేది చాలా తక్కువ కదా. టైం స్పెండ్ చేసేదంతా ఇంట్లోనే. ఇంకా అందుకనేసి ఎంత డోర్స్ ఓపెన్ చేసినా వెంటిలేషన్ వస్తుంది, కానీ వెంటిలేషన్తో పాటు దుమ్ము కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అందుకనేసి ఇంకా ఇంట్లో డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా ఉండడంతో పాటు మెయిన్గా హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి గ్యాస్ సిలిండర్ అనమాట. ఇంకా అది కొద్దిగా పాత దానిలాగా ఉంది, చూడడానికి బాగాలేదనమాట. అంతా బాగుంది, అక్కడికి వచ్చేసరికి బాగాలేదు. ఇంకా అందుకని దాని మీద ఒక పాత క్లాత్ వేసేసి పైన డెకరేషన్ లాగా ఒక చిన్న ఫ్లవర్ అయితే పెట్టేశాను అనమాట. నాకేంటంటే అన్నీ కూడా కొంచెం అయినా మరీ ఓవర్ నీట్గా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కాకపోయినా సరే చూడడానికి నీట్గా క్లమ్జీగా లేకుండా ఉండేలాగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా అందులో భాగమే ఈ సిలిండర్ని కూడా అలా చేశాను అనమాట. ఇంకా ఆ రూమ్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పటికే నాకు 8 అలా అయిందనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా ఇది ఇంకొక బెడ్రూము. ఇక్కడ కూడా ఫ్యాన్ అసలు కనిపించకుండానే డస్ట్ వచ్చేస్తుంది మాకైతే. ఆ డస్ట్ కూడా చాలా సన్నగా ఉంటుంది. మనకి దూది ఎలా ఉంటుందో అంటే క్లీన్ చేసిన తర్వాత కింద పడితే మనకి దూది ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. చూసారు కదా, అలా అయితే వచ్చేస్తుంది. ఇంకా సైడ్ మీద అంతా కూడా ఉంటుంది కదా, ఇంకా దాన్ని కూడా ఇంకా క్లీన్ చేసేస్తూ ఉన్నాము. ఇదైతే 2 మంత్స్ పైన అయిందనమాట ఇలా తుడిచేసి. ఇంక ఈరోజు అయితే పెట్టేసుకున్నాము. ఇంక ఈ మధ్య వీలు కుదరలేదనమాట చేయడానికి. ఇప్పుడు కూడా ఇంకా కుదరలేదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి ఖచ్చితంగా. హెల్త్ కన్నా కూడా ఏది ఇంపార్టెంట్ కాదు కాబట్టి. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇలాంటివన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకుంటాను, ఇబ్బంది అయితే ఏముండదు. ఇంకా వీటన్నిటిని కూడా అక్కడ పెట్టేసి నీట్గా అయితే తుడిచేసుకోవాలి. ఇదైతే డైలీ చేసేదే, కాకపోతే ఏంటంటే డైలీ మొత్తం కూడా నీట్గా తుడిచేయం కదా, జస్ట్ పౌడర్ పడిన చోట అలా తుడిచేసుకుంటూ ఉంటాము. కానీ ఈరోజు ఏంటంటే మొత్తం కూడా నీట్గా ర్యాక్స్ అన్నీ కూడా తీసి తుడిచి అలా అయితే పెట్టేసుకుంటూ ఉంటాను.
ఒక్కోసారి ఏంటంటే డే అంతా కూడా ఇలాగే ఉంటుంది, కానీ తప్పదు. ఇప్పుడు ఏంటంటే ఒకరోజు వర్క్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకొక 1 మంత్ వరకు మనకి ఎటువంటి సమస్య ఉండదన్నమాట క్లీనింగ్తో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చేంజ్ చేసేస్తాం కదా, బెడ్షీట్స్ అన్నీ కూడా, వాటిని అలాగే వేయకుండా ఒక మిషన్ ఉంటే కనుక మిషన్కి వేసేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆ పని కూడా పెండింగ్ పడకుండా ఉంటుంది. ఇంక ఇక్కడ ఫ్లవర్స్ అంటే ఫ్లవర్ వాజులు ఇలాంటివి అయితే తీయలేదన్నమాట ఈరోజు. ఇంకా వాటిని మనం చీపురు ఉంటుంది కదా, దాంతో అనేస్తే నీట్గానే పోతుంది. ఫ్లవర్స్ పై వైపుకు ఉన్నాయనుకోండి, మనము క్లీన్ చేసేటప్పుడు కూడా ఆ చీపుర్ని పై వైపు కనాలి, లేదంటే కింద కన్నాం అనుకోండి ఆ ఫ్లవర్స్ అనేవి విచ్చుకుంటాయి, పాడైపోతాయి. అందుకనేసి ఇంక ఇక్కడ వచ్చేసరికి ఆ రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, 2 బెడ్రూమ్స్. ఇంకా డోర్స్ అయితే వేసేసాను అనమాట రెండింటికి కూడా. ఇంకా హాల్లో దుమ్మంతా కూడా మరలా పోకుండా ఇంక ఇక్కడ కూడా కబోర్డ్స్ అంతా కూడా ఫుల్ పేపర్స్ అయితే తీయలేదు, కానీ ఎక్కువ మట్టి అనిపించినవి పైన ఉన్నాయన్నమాట పేపర్స్. అంటే ఈ కింద వైపు షీట్స్ వేసేసాను కదా, దుమ్ము పెద్దగా పడినా కూడా కనిపించట్లేదు అనమాట. ఇంకా వాటిని జస్ట్ క్లాత్తో తుడిచేసాను. ఆ పైన ఉన్న పేపర్స్ అంతా కూడా తీసేసాను. ఇంకా గ్రిల్స్ ఇలాంటివంతా కూడా క్లీన్ చేయించేసాను అనమాట. మనకి డస్ట్ అలర్జీ ఉన్నా లేకపోయినా సరే మాస్క్ వేసుకొని క్లీన్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇలాగా దుమ్ము పొరపాటున పోయినా సరే జలుబు చేయడం, అలర్జీ అలాంటివి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకని వీలైనంత వరకు, అంటే ఈ అలవాటైతే ఓకే, కానీ ఇలా బెస్ట్ అలా వేసుకొని చేసుకుంటే మాస్క్ లాంటిది వేసుకొని. ఇంక ఇక్కడంతా కూడా క్లాత్తో తుడిచేస్తూ ఉన్నాను. ఇంకా అదంతా డస్ట్ పడుతుంది కదా, మనం ఆ ర్యాక్స్ మీద కూడా పడుతుంది. ఇంకా అదంతా కూడా నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను. ఇలా డీప్ క్లీనింగ్ వచ్చేసరికి నేను మంత్లీ లేదు అంటే 2 మంత్స్కి ఒకసారి అలా పెట్టేసుకుంటాను అనమాట. అది కూడా సెలవు రోజు మాత్రమే. ఎందుకంటే హెల్ప్ తీసుకుంటే మనకి ఆ రోజులో ఆ పని అంతా కూడా కంప్లీట్ అవుతుంది. లేదంటే ప్రతిరోజు డస్టింగ్ కోసం కొంచెం టైం కేటాయిస్తే దానికోసం మరలా అంతా కూడా తుడవాలి, బోడ్చాలి అంతా కూడా ఉంటుంది. అందుకని ఇలాంటి క్లీనింగ్ మొత్తం కూడా నాకు హెల్త్ బాగుంది, ఈరోజు కంఫర్ట్గా ఉంది, ఈరోజు టైం ఉంది, హెల్ప్ చేయడానికి ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఉన్నారు అంటే ఆ రోజు అయితే పెట్టుకుంటానన్నమాట. తొందరగా కూడా అయిపోతుంది. వంట పని మాత్రం ఉదయాన్నే కంప్లీట్ చేసేస్తాను ఫస్ట్. ఇంకా ఆ తర్వాత ఈ పని అంతా కూడా పెట్టేసుకుంటాను. ఎక్కువ టైం ఉందనుకోండి, మధ్యాహ్నం పూట ఒక 1/2 అవర్ అలా పడుకునేసి ఆ తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఇంక ఇక్కడ హాల్లో కొద్దిగా క్లాత్స్ ఉంటాయి కదా, అంటే టీపాయ్ మీద, ఈ టేబుల్ మీద, ఇవన్నీ కూడా చేంజ్ చేసుకున్నాను. ఎలాగో దుమ్మంతా పడుతుంది, అదేగాక 1 మంత్ అయిందనమాట చేంజ్ చేసి. ఇంకా వాటన్నిటిని కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్లవర్ వాజ్ ఏంటంటే సింపుల్గా బ్యాక్ సైడ్ మనకి కృష్ణుడి బొమ్మ ఉండేది ఇంతకుముందు, ఇంకా దాన్ని కూడా తీసేసాను. ఎప్పుడు ఒకేలాగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అక్కడ పెట్టిన దీన్ని తీసుకొచ్చేసి మనకి ఎంట్రన్స్లో ఇలా పెట్టేశాను అనమాట. ఇంక ఈరోజు అయితే ఫ్లవర్స్ అయితే వేయలేదు, ఎలాగో ఆ క్లాత్కి పెద్ద ఫ్లవర్ అయితే వచ్చింది. ఇంకా అందుకని ఇంకా ఈరోజు అయితే ఫ్లవర్స్ వేసే పని అయితే పెట్టుకోలేదన్నమాట. ఇంకా ఇందాక చెప్పాను కదా కృష్ణుడి బొమ్మ అక్కడి నుంచి తీసానని, దాన్ని తీసుకొచ్చి ఇలాగా వాల్కి అయితే పెట్టేశాను. ఎలాగో ఆడ సీలలు ఉన్నాయన్నమాట, ఇంకా అందుకని అక్కడ హ్యాంగ్ చేశాను. ఇంకా టేబుల్ మీద క్లాత్ కూడా చేంజ్ చేశాను. ఇది వచ్చేసరికి మనకి సపరేట్గా కొనకుండా మనకి డ్రెస్సెస్ పాత అయిపోయిన తర్వాత చున్నీలు అయితే మిగులుతాయి కదా, అవి కాటన్ అయితేనే మనకి బాగుంటాయి అన్నమాట. సిల్క్ అయితే జారిపోతూ ఉంటాయి. ఇంకా వాటిని నేను ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను. ఓవరాల్గా ఈ విధంగా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ మంత్ మొత్తం కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా నేనైతే హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఇలాగా కొద్దిగా టిప్స్ కనుక ఫాలో అయ్యామనుకోండి, దేని తర్వాత ఏది చేస్తే మనకి ఈజీ అవుతుంది అన్న టిప్ కనుక మనం ఫాలో అయ్యామనుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఇల్లు ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒకేలాగా ఉంటుంది, ఒక్కొక్కరి హెల్త్ కండిషన్ ఒకలాగా ఉంటుంది, ఒకేలాగా ఉండదన్నమాట. ఇంకా అందుకని వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళైతే క్లీన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.